ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 401వ నామం వీరహ. వీరహ అంటే వీరుడైన స్వామి, పరాక్రమశాలి అయినటువంటి భగవంతుణ్ణి వీరహ అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు. ఆ స్వామిని మించిన పరాక్రమశాలి మరి ఎవరున్నారు? ఆయన పరాక్రమంతోనే ఎంతోమంది పరాక్రమవంతుల్ని సృష్టించేవాడు స్వామి. ఎవరిలో పరాక్రమమున్నా ఆయన ఇచ్చినటువంటి ఆ పరాక్రమమే. తనని ఎదిరించేటువంటి శక్తి ఎవ్వరికీ లేదు. మరి మానవుల్లో ఎదటి వాళ్ళని ఎదిరించగలిగేటువంటి శక్తి ఎవరిచ్చారు అంటే మళ్ళీ ఆ భగవంతుడే ఆయనకిచ్చారు. అంటే ఆయన్ని జయించగలిగేవాడు, ఆయనకి అధిపతి అయినటువంటి వాడు లేడు కనుక ఆయనే పరాక్రమవంతుల్ని సృష్టిస్తూ ఉంటాడు. ఆ యొక్క స్థితిగతులను బట్టి, వాళ్ళ యొక్క అర్హతను బట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ప్రసాదిస్తూ ఉంటాడు. ఆ పరాక్రమం ఒకరికి ఉన్నది అంటే అది భగవంతుడి యొక్క ప్రసాదం, అనుగ్రహమే. మరి ఎవరినైనా అవలేలగా జయించగలిగిన వీరుడు ఉన్నాడు అంటే ఆ వీరుడే భగవత్స్వరూపం కింద కూడా చెప్పుకోవచ్చు. అనేక అక్షౌహిణుల సైన్యాన్ని సైతం సంకల్పమాత్రం చేత హతం చేసి తన ఆధిపత్యం నిలుపుకునే స్వయం శక్తి సంపన్నుడు ఆ పరమాత్ముడు. మరి అర్జునుడు యుద్ధం చెయ్యను అంటే ఆయన ఎంతో బోధ చేసి అప్పటికి కూడా ఆయనకి ధైర్యం రాకపోతే ఆయన విశ్వరూపాన్ని చూపించి దాంట్లో అందరూ నిర్జీవులై ఉన్నటువంటి తన ఎదటి సైన్యంలోని వాళ్ళందరూ కూడా మరణించి ఉండటం అంతా కూడా చూపించాడు. నువ్వు చచ్చిన వాళ్ళని నువ్వు చంపటమే కానీ నువ్వు చంపేదేముంది అని చెప్తూ, మరి లోపల ఉన్నటువంటి ఆత్మకు చావు లేదు, చావులేని ఆత్మను నువ్వు చంపలేవు. శరీరం అంటావా క్షణికం, అది శాశ్వతం కాదు కనుక ఎప్పటికైనా పోయేది. ఆ పోయే శరీరాన్ని నువ్వు ఈరోజు ఆపితే ఆగుతుందా, ఉంటుందా? అందుకని పోయేదాన్ని ఆపలేవు, ఉండేదాన్ని నువ్వు పోయేటట్లుగా చెయ్యలేవు కనుక యుద్ధం చెయ్యి. అంతా జరిగిపోయింది, నువ్వు నిమిత్త మాత్రంగా అక్కడ ఉన్నావు అంతేగాని నీ యొక్క పరాక్రమం అక్కడేం కాదు. కనుక ధైర్యంగా ముందుకు రా, నీ క్షత్రియ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. పిరికి వాడవై వెళ్ళిపోతే చచ్చిపోయిన వాడితో సమానం. ఆ చచ్చిపోయిన వాడు పిరికివాడు అనిపించుకోవటం కంటే యుద్ధంలో మరణించటం మంచిది, మేలు. అందుకని యుద్ధం చెయ్యి. ఇంత శౌర్యం పరాక్రమం ఉండి కూడా నువ్వు యుద్ధం చెయ్యకపోతే నీ శౌర్యానికి పరాక్రమానికి అర్థం లేదు అని పరమాత్మ బోధించి మరి ఉత్తేజితుణ్ణి చేసి యుద్ధరంగంలో యుద్ధానికి పురికొల్పి మరి శత్రువుల్ని అంటే అధర్మాన్ని అణిచి వేసేటువంటి శక్తి సామర్థ్యాలను అర్జునుడికి ఇచ్చి మరి అక్కడ సంహరింప చేశాడు. అంటే అర్జునుడి రూపంలో పరమాత్మ ఎక్కడున్నాడు? అర్జునుడికి వెనక ఉండి అర్జునుడిని ముందుకి నడిపిస్తున్నాడు. అలా నడిపించినటువంటి భగవంతుడు వీరహ అనే పేరు ఆయనకి ఆ నామాన్ని అందుకొచ్చింది. మరి ఎక్కడ వీరత్వం ఉన్నా, పరాక్రమం ఉన్నా అది భగవంతుని యొక్క శక్తి మాత్రమే. అలా అటువంటి పరమాత్మని వీరహ అన్నారు. రాక్షసులు భగవంతుణ్ణి చూసి భయభ్రాంతులైపోతారు, పారిపోయేటట్లుగా చేసేటువంటి
పరాక్రమం వీరత్వం కలిగిన స్వామి గనక వీరుడు వీరహ అన్నారని పరాశరులు వ్యాఖ్యానించారు. మరి ప్రతి వృక్షంలోనూ దండాన్ని ధరించిన యముడు వలె ధనస్సుని ధరించిన రాముణ్ణి నేను దర్శిస్తున్నాను అని మారీచుడు రావణునితో చెప్పినట్లుగా రామాయణంలో కథనం ఉంది. అంటే మారీచుడు రాముని యొక్క దెబ్బతిన్నాడు. రాముడి యొక్క బాణం యొక్క దెబ్బతిని ఆ మారీచునిలో ఉన్నటువంటి రాక్షసత్వం పోయి కొంచెంగా ఆయన మీద భక్తి కానీ ఆయన వీరుడు పరాక్రమవంతుడు అధర్మవంతుడు ఆయన్ని దరిచేరిది ఆయన్ని వెదిరిస్తే మనకి జయం లేదు అనేటువంటి జ్ఞానాన్ని పొందాడు మారీచుడు. కొంచెం జ్ఞానోదయమైంది. అందుకని మరి రావణాసురుడికి చెప్పాడు, వద్దు, ఆయన దగ్గరకు వెళ్ళకూడదు, ఆయన చాలా గొప్పవాడు, ఆయన్ని ఎదిరించలేము అని చెబితే నిన్ను చంపేస్తాను, నేను చెప్పిన పని చెయ్యలేదు అని నన్ను ఎదిరించావని అంటే నీ చేతిలో చచ్చే కంటే ఆ పరమాత్ముడైన రాముని చేతిలో చస్తే మోక్షమన్నా వస్తుంది అని వెళ్ళి రావణాసురుడు చెప్పినటువంటి మాయలేడి రూపాన్ని ధరించి మరి రాముని చేతిలో మరణించి రాముడి అనుగ్రహాన్ని పొందినట్లే. అలా మరి ఆ రాక్షసుల్ని భయభ్రాంతుల్ని గావించి పారిపోయేటట్లుగా చేసే స్వామి వీరుడని పరాశరులంటే మరి మారీచుడు ఏమన్నాడు, ఆ జ్ఞానముతో ప్రతి వృక్షంలోనూ దండాన్ని ధరించిన యముడు ఎలా ఉంటాడో అలా ధనస్సుని ధరించిన రాముణ్ణి నేను దర్శిస్తున్నాను అని మారీచుడు రావణునితో చెప్పాడు. అయినా రావణుడు వినలేదు. జ్ఞానం చేత రమించేవాడు గనక విశేషంగా పరాక్రమించే వీరుడని సత్యసంధుల వారు వ్యాఖ్యానించారు. జ్ఞానమే తానుగా జ్ఞానముతో అనుసంధానము కలిగి ఎప్పుడూ జ్ఞానముతో ఉండి జ్ఞాన కళికల వలె జ్ఞాన దీపంలాగా ప్రకాశిస్తూ అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించే స్వామి గనక ఆయన్ని మరి వీరహ అన్నారని సత్యసంధుల వారు వ్యాఖ్యానించారు. కనుక యాజ్ఞికులు స్వామిని ఓం వీరాయ నమః అని అర్చిస్తూ ఉన్నారు. కనుక ఆ వీరహ అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ, స్వామి నాలో వీరత్వాన్ని పరాక్రమాన్ని ప్రసాదించి దానితో దుష్ట లక్షణాల మీద మరి యుద్ధం చేసేటువంటి శక్తిని ప్రసాదించి విజయం సాధించే సామర్థ్యాన్ని మాకు ప్రసాదించి ఉన్నత గతుల్ని మాకు లభించేటువంటి అర్హతని మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ